రూమ్కి వచ్చినాం, రూమ్ చేంజ్ అయింది, ఫ్రెష్గా నలుగురం స్నానాలు చేసి మళ్ళా ఇవే వేసుకున్నాం అనుకోవద్దు, ఎందుకంటే ఇవాళ ప్లాన్ ప్రకారమే తెచ్చుకున్నాం అనమాట బట్టలు. ఎందుకంటే ఇన్ని రోజులు అవుతుందని అనుకోలే. సో అట్లా ఇంకా ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాము. ఇది ఏ బీచ్ అనేది తెలీదు కానీ వాళ్ళ దగ్గర గేమ్స్ ఉన్నాయంట, గేమ్స్, డాల్ఫిన్ షో ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మా వారు ఆల్రెడీ హోటల్ వాళ్ళతో మాట్లాడి బుక్ చేశారు మొత్తం. దీనికి వచ్చేసి పర్ పర్సన్ 900 రూపీస్ అవుతుంది. కిడ్స్కి అయితే ఫ్రీ అంట. డాల్ఫిన్ బీచ్ ఇంకా ప్రతిదీ బోట్ రైడ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా వెళ్తాము, వెళ్ళేటప్పుడు బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. హలో అందరికీ. డే 2లో టైం చాలా అయిపోయింది, అందుకే పార్ట్ 2 కూడా పెట్టాము. మార్నింగ్ అంతా 2 బీచ్లు తిరిగి కవర్ చేసి ఇంటికి వచ్చి మళ్ళీ స్నానం చేసుకొని గేమ్స్ ఉన్నాయంటే ఇంకో బీచ్కి వచ్చాము. ఈ బీచ్ పేరేదో నేను మర్చిపోయాను. మీరు లోకల్ వాళ్ళు అయితే ఈ బీచ్ పేరేంటో చెప్తారని చెప్పి నేను అనుకుంటున్నా. ఇక్కడ అన్ని షిప్స్ అండ్ ఫిషెస్ని పట్టుకున్నది ఒక ఫ్యాక్టరీ లాగా అదంతా ఉంది. ఇంకా బోట్లో ఎక్కాము. ఇది ప్రైవేట్ బోట్ తీసుకున్నాం, అంటే మేము 4 మాత్రమే ఉండేటట్టు. ఇంకా ఇందులో ఉన్న వాళ్ళంతా ఇంకా బోట్కి సంబంధించిన వాళ్ళు మాకు చూపించడానికి, మమ్మల్ని ఆడిపించడానికి వచ్చిన వాళ్ళు అనమాట. అసలు పాప మెయిన్గా ఎంత ఎంజాయ్ చేసిందంటే, మేము పెట్టిన డబ్బులన్నీ పాప ఎంజాయ్కి అసలు సరిపోలేదనిపించింది. అంటే అంత వర్త్ అనిపించింది, అంతగా ఎంజాయ్ చేసింది. ఇక్కడ ఈ బోట్స్, షిప్స్ అన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ చేపలు పట్టేదానికే అంట. అంటే టూరిస్టులను తీసుకెళ్ళడానికి కాదు, ఓన్లీ వాళ్ళు చేపలు పట్టుకొని వాళ్ళు అమ్ముతూ అక్కడ ఒక గోదాం లాగుంది. ఇక్కడి నుంచే కేరళ, మన హైదరాబాద్కి సప్లయింగ్ కూడా జరుగుతుందంట వీళ్ళు అంటున్నారు. అయితే ఈ బోట్లో మేమే వెళ్తున్నామని చెప్పా కదా, నిజానికి రేపు ఇక్కడ ఎలక్షన్స్ అంట. దానివల్ల ఇక్కడ క్రౌడ్ కూడా లేదు. 2 రోజుల నుంచి బీచ్లో జనాలు కనపడకపోవడానికి కారణము ఏంటి అంటే, ఇక్కడ ఎలక్షన్స్ అవ్వడం వల్ల అంతమందిని అలౌ చేయలేదు, రానివ్వలేదని. అంటే నేను స్టార్టింగ్ మీతో చెప్పా కదా, బయట కూడా ఎక్కువ చెక్కింగ్ అవుతుంది మనది ఏపీ బండ్ అవ్వడం వల్ల, మరి ప్రతి దగ్గర ఆపుతా ఉన్నారు అని. సో మాకు తెలియదు కాబట్టి మేము వచ్చాము, చెక్కింగ్లు జరుగుతూ వచ్చాము. కానీ చాలా పీస్ఫుల్గా అయిపోయింది అంతా కూడా, జనాలు ఎక్కువగా లేకుండా ప్రతిదీ మేమే ఎంజాయ్ చేస్తూ ఇట్లా. మేము బోట్ పైకి వెళ్ళి ముందు కూర్చున్నాం అనమాట. లక్కీ మాత్రం మేము ఒక 1000 సార్లు పిలుచుంటాము, ఆ బోట్లో ఉన్న వాళ్ళు పిలుచుంటారు, అసలు రావట్లేడు. వాడు చాలా భయపడుతున్నాడు నాలాగే. పాప మాత్రం అబ్బా, అసలు ఎంజాయ్ అంటే ఎట్లా చేయాలనేది పాప మాకు నేర్పించింది. మాకంటే ముందుగా వెళ్ళి అది బోట్ పైన కూర్చుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉంది. అమ్మ దగ్గర ఉన్నామా, నాన్న దగ్గర ఉన్నామా, ఎవరి దగ్గర ఉన్నామని కూడా లేదు. అక్కడ బోట్లో వర్క్ చేసి వాళ్ళు పిలుస్తున్నా పోతుంది, వాళ్ళతో పాటే ఆడుకుంటుంది ఇట్లంతా. కానీ మొత్తానికైతే చాలా బాగా ఎంజాయ్ చేసింది. మేము అది చాలా హ్యాపీ ఫీల్ అయినాం. ఇక్కడ ఏంటంటే వ్యూ అంతా ఎంత బాగుందో తెలుసా. ఫస్ట్ ఈ బోట్ అంతా వేవీగా తీసుకెళ్లారు. ఆ తర్వాత ప్లెజెంట్ అంటే మూమెంట్స్ ఏం లేకుండా స్లోగా తీసుకెళ్లారు, ఎందుకంటే ముందు కూర్చోమన్నారు బోట్ పైన. దానికోసం మ్యూజిక్ పెట్టారు, డ్యాన్స్ వేసే వాళ్ళు అయితే ఇంకా ఫుల్ వేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. పర్ హెడ్ 1000 రూపీస్ చెప్పారు. ఇంకా 900 రూపీస్ ఇవ్వండి అని అడిగారు. అంటే మామూలుగా అండర్ గ్రౌండ్ వాటర్కి కూడా తీసుకెళ్తారంట. మేము అవన్నీ వద్దన్నాము. సో దానివల్ల 100 తగ్గించి మా ఇద్దరికి 900 తీసుకున్నారు. ఇంకా పిల్లలకైతే ఏం తీసుకోలేదు, కానీ ఆడిందంతా పిల్లలే. నిజానికి నేనేం ఆడలేదు, అంటే మా వారు పిల్లల కోసం ఆడవలసి వచ్చింది. ఇంకా ఫైనల్గా లక్కీ, నేను, చిట్టి తల్లి వాళ్ళ నాన్న పైన కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే వాడికి చూసి వాడికి కూడా రావాలనిపించింది. ఇంకొచ్చాడు, వాడే వచ్చాడు గమ్మున వచ్చి కూర్చొని, అమ్మ చాలా బాగుంది, ఫుల్ థ్రిల్ ఉంది, ఎక్స్పీరియన్స్ నాకు నచ్చింది అని. ఇంకా ఆ తర్వాత స్లోగా మెల్లిగా చేంజ్ అవుతూ ఉన్నాడు. కానీ నిజానికి వాడు ఎప్పుడూ అంత భయస్తుడు కాదు. ఈసారి ఎందుకో వాడే భయపడాడు. పాప ప్రతిసారి భయపడుతుంది, కానీ ఈసారి ఎందుకో పాప చాలా, అసలు మాకు ప్రతిదీ
ఆశ్చర్యం కలిగించింది. అంటే ఇంత ఎంజాయ్ చేస్తుంది, భయపడతలేదు, ఇంత నార్మల్గా ఉంది అనిపించింది. ఇంక ఇక్కడ వ్యూ చూసారా, ఇదే అనమాట. చాలా డీప్కి తీసుకెళ్ళారు మమ్మల్ని. మేమున్న దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడికి 2 hours వచ్చాం లోపలికి. 2 hours బోట్లోనే అట్లా వెళ్ళామన్నమాట. అంత దూరం వచ్చాక ఒక స్పేస్లో, అంటే మేము మాత్రమే ఉండే ప్రైవేట్గా, అక్కడ వేరే బోట్ వాళ్ళు ఎవరు లేరు, మేము మాత్రమే వచ్చాక అక్కడ మమ్మల్ని దించేశారనమాట. దించి ఇంకా ఆడుకోమన్నారు, అంటే స్విమ్ చేయమన్నారు. ఎంతసేపు కావాలంటే అంతసేపు చేయండి, ఎందుకంటే జనాలు లేరు కదా, దానివల్ల వాళ్ళు కూడా ఏం తొందర పెట్టలేదు. ఎక్కువసేపు మీరు ఎంజాయ్ చేయండి అన్నట్టే ఉన్నారు. చాలా బాగా చూసుకున్నారంటే మెయిన్ వాళ్ళు. కొన్నిటి దగ్గర మనం వెళ్ళినప్పుడు ఓన్లీ టైం టు టైం తీసుకెళ్ళినామా, ఫాస్ట్గా వాళ్ళని దించేసినామా, ఒక అర్ధగంట దించేసినామా, మళ్ళీ ఎక్కిచ్చేసినామా అన్నట్టు ఉంటారు. ఇక్కడ పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవడము, అసలు పేరెంట్స్ కంటే పిల్లల్ని వాళ్ళే ఎక్కువ టేక్ కేర్ చేయడము. ఎందుకు అంటే పేరెంట్స్ ఎంజాయ్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ పిల్లల్ని కూడా వీళ్ళు చూసుకుంటూ ఎంజాయ్ చేపియాలి అనేది వాళ్ళ థీమ్ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు. నన్ను కూడా వెళ్ళి వాటర్లో దిగమన్నారు, కానీ నా వల్ల కాదు. జనరల్గా ఏంటంటే నాకు అంతగా వాటర్లో ఎంజాయ్ చేసే పర్సన్ నేను కాదు. వాటర్లో ఎంజాయ్ చేయాలి, వాటర్లో ఇట్లా డ్యాన్స్ చేయాలి, వాటర్లో దిగాలి, స్విమ్ చేయాలి అని అస్సలు అనుకోను. నేను కొంచెం తక్కువ అనమాట. అంటే వాటర్లో ఎక్స్ప్లోర్ అవ్వడం అంటే ఏమన్నా అడ్వెంచర్స్ ఉన్నప్పుడు చేస్తా, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం, అంతే తప్ప ఇట్లా దిగడం లాంటివి చేయను. ఇక్కడ మా వారు స్విమ్మింగ్ చేస్తున్నారు, అందరు దూకుతుంటే మా వారిని కూడా వెళ్ళు అంటే లేదన్నారు. లేదు నువ్వు వెళ్ళు, ఏం కాదు, చూస్తా నేను అని నేను అడిగిన. అంటే ఇంతవరకు నేను మా వారు స్విమ్ చేసేది చూడలే. పెళ్ళయ్యి 8 ఏళ్ళు 9 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు అసలు ఆయన స్విమ్మింగ్ చేస్తాడు అని నాతో అన్నారు. అంటే నీకు స్విమ్మింగ్ వచ్చా అంటే ఎందుకు రాదే, చిన్నప్పుడు మొత్తం మేము అవేవో అంటే సొరకాయ ఎండిపోయినాక ఇట్లా కట్టుకొని ఇట్లా ఆడతారు కదా, బావిలలో దూకుతారు కదా. అంటే మా వారు మొత్తం పుట్టింది ఊర్లో కాబట్టి ఇంకా అవన్నీ ఆబ్వియస్గా వచ్చేస్తాయి, చిన్నతనంలో మాకు కంపల్సరీ నేర్పిస్తారు ఇవన్నీ అన్నారు. నేను నమ్మలే, ఆయన ఉట్టి చెప్తున్నాడు అనుకున్నా, కానీ చాలా బాగా స్విమ్ చేశారు. ఫస్ట్ టైం చూస్తున్నా ఆయనను కూడా నేను. ఇంక ఇక్కడ లక్కీ అయితే నేను పోనంటే పోను అని భయపడి ఫైనల్గా 1 గంట సేపు అడిగితే ఇంకెళ్ళాడు. పాప అయితే వాళ్ళ నాన్నని మొత్తుకుంటుంది, నాన్న రా, నన్ను కూడా తీసుకెళ్ళని. మాకు భయం వేస్తుంది, చిన్నది కదా, ఎట్లుంటుందో ఏమో. మొత్తం ఇది సీ వాటర్ అనమాట, మిడిల్లోకి సీ దగ్గరికి తీసుకెళ్ళినారనుకోండి, బీచ్ నుంచి లోపలికి తీసుకెళ్ళిపోయినారు. అందులోనూ అది చాలా సాల్ట్ ఉంది. ఎంత సాల్ట్ అంటే అసలు ఆ వాటర్ ఉప్పు కషిమనాలి, చాలా సాల్ట్ వాటర్ ఉన్నాయి. ఇంక ఇవన్నీ ఉన్నాయి కదా, పిల్లలు అంతగా ఎక్కువ అందులో మునిగి నీళ్లు తాగితే ఇట్లంతా ఎట్లుంటుందో అనుకున్నా, కానీ అసలు పాప వినట్లేదు, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళు ఇప్పుతున్నా కూడా వద్దు నాకు వెయ్యాలి మీరు, నేను మళ్ళా పోతా, నేను మళ్ళా ఆడతా అని స్విమ్ చేస్తూనే ఉంది. ఒక 2 hours వాళ్ళు వాటర్లోనే ఉన్నారు. అంటే అక్కడ స్విమ్ చేస్తూ మళ్ళీ ఒక చిన్న బోట్ ఇచ్చారు, దాన్ని వాళ్ళే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి ఇంకా అందులోనే ఆడుతూనే ఉంది. వాళ్ళ నాన్న వచ్చే గ్యాప్లో కూడా ఉండకుండా నేను అంటే అక్కడున్న వాళ్ళతో కూడా అన్నయ్య వాళ్ళతో వెళ్తా అని చెప్పి వెళ్ళడము. అసలు ఎంజాయ్ అంటే నాకైతే పాపను చూసాక చాలా మంచిగా అనిపించింది. అంటే ఫస్ట్ అనిపించింది చీర 900 నిజానికి మనం ఏం యాక్టివిటీస్ చేయలేదు కదా. యాక్టివిటీస్ అంటే ఇప్పుడు ఇదే బోట్లో ఒక 2 hours వెళ్ళాము, మళ్ళీ అక్కడ వాటర్లో ఒక 2 hours ఉన్నాం, 4 hours ఉన్నప్పటికీ అక్కడ స్విమ్ చేసాము. తర్వాత ఇదిగోండి ఇట్లా ఒక చిన్న బోట్ ఇచ్చేసారు, మీరే డ్రైవ్ చేసుకొని వెళ్ళండి అని అట్లా చెప్పారనమాట. దీనికి 900 వర్త, అందులోనూ నేను అసలే వాటర్లో దిగలే కదా అనిపించింది. కానీ పాప ఎంజాయ్ చేసిన విధానానికి అసలు ఇద్దరికి కలిపి 1800 కాదు, అసలు అవే సరిపోవు అన్నంతగా అనిపించింది. ఆమె అంత ఎంజాయ్ చేసింది. మెయిన్ థింగ్ పాప ఎంజాయ్కి మాకు మస్తు హ్యాపీ అనిపించింది. వచ్చిన దానికి వర్త్ ఆమె ఎంజాయ్ చేయడము. అంతగా ఎంజాయ్ చేసింది తనివి తీరా. అసలు ఈ ట్రిప్పులో స్విమ్మింగ్ కూడా నేర్చుకుంది అనిపించింది.
అక్కడ ఉన్న వాళ్ళు ఆమెకు అంతగా ట్రైన్ చేశారు. 2 అవర్స్ అంటే అంతసేపు ఏం చేస్తుంది చెప్పండి. 2 అవర్స్లో ఆడింది. ఒక దశ తర్వాత ఎవరిని పట్టుకుంటలేదు. అంటే అది ఉంది కదా జాకెట్, లైఫ్ జాకెట్, దానివల్ల వదిలేసి తన బాడీ ఇట్లా పైకి లేస్తుంటే కాళ్ళతో ఇట్లా కొట్టుకుంటూ స్విమ్ చేయడానికి ట్రై చేస్తుంది. లక్కీ స్టార్టింగ్ అంతా భయపడుతూనే ఉన్నాడు. వాడిని ఎత్తుకొని తిరుగుతూ చెప్తూ ఇట్లా చేస్తే ఒక అర్ధగంట తర్వాత వాడికి కూడా భయం పోయింది. ఇంకా ఫైనల్గా వాడు కూడా లాస్ట్కి నేను వస్తానా, నేను తిరుగుతానా అన్నట్టు అన్నాడు. ఇక్కడ దూరం అయిపోయినారు. అంటే పాప అసలు ఎంత దూరం వెళ్ళిందంటే అదిగోండి బోట్లో వెళ్ళింది. వాళ్ళకి ఇక్కడికి రావడానికి అర్థం కాలేదు, ఇంకా చాలా టైం పట్టింది కదా. ఇంకా మెయిన్ ఎక్స్పర్ట్ అతను వెళ్ళారనమాట వాళ్ళని తీసుకొని వస్తా అని. ఇంకెలాగో మొత్తానికైతే వచ్చారు. ఇక్కడ చూసారా పాప వాళ్ళ నాన్న లేకున్నా కూడా భయం లేకుండా అసలు పోయి అదిగో అట్లా దూకేస్తుంది నీళ్ళల్లో. అసలు భయం అనేది లేకుండా ఎట్లా పడితే అట్లా దూకడము, ఆడడము. రా తల్లి ఇంకా చాలు కూర్చుందాం దా అంటే మళ్ళా నేను పోతా అమ్మా అని పోతూనే ఉంది. ఇక్కడ లక్కీ వాళ్ళ నాన్న వీళ్ళిద్దరే డ్రైవ్ చేస్తున్నారు ఇప్పుడు చిన్న బోట్ని. ఎంత బాగా, ఇది మాత్రం లక్కీ పర్ఫెక్ట్గా చేశాడు. వాళ్ళ నాన్న ఏదో కొంచెం హెల్ప్ చేశారు కానీ మొత్తం వాడే డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. ఒక 2 రౌండ్స్ కొట్టారు, పర్ఫెక్ట్గా కొట్టారు లక్కీతో పాటే. ఫస్ట్ వెళ్ళిన బోట్లో వాళ్ళు ఆల్రెడీ అక్కడ బోట్లో వర్క్ చేసేవాళ్ళు, సో వాళ్ళకు వచ్చు. ఇక్కడ ఏంటంటే మేము ఇది ఎక్కడం ఫస్ట్ టైం. మామూలుగా అయితే మనకి ఈ అండమాన్లో అయ్యి కాళ్ళతో డ్రైవ్ చేస్తూ వెళ్ళేది ఉంటుంది కదా, ఇక్కడ ఈ పెడల్స్తో అయినప్పటికీ మంచి చేసారు. ఇక్కడ పాపని నేను వద్దు ఇంకా, ఎందుకంటే అప్పటికే చాలాసేపు నీళ్ళల్లో ఉంది కదా, వచ్చే తల్లి అని వాళ్ళతోని పైకి పిలిపించేసాను అనమాట. అయినా వినట్లేదు. లేదమ్మా నేను పోతా అమ్మా ప్లీజ్ అమ్మా అని. ఇంకా అదంతా ముద్దుగా అడుగుతుంది. సరేలే ఇంకా ఆడుకొని ఇంకా మళ్ళీ మనం ఊరికే రాలేం కదా, ఎంత ఇష్టమో అంత ఆడుకొని అని మళ్ళీ పంపిస్తే మళ్ళీ అదిగోండి వెళ్ళి ఈసారి అక్కడ చూస్తున్నారా మీరు ఎల్లో జాకెట్ పాపదే వదిలేస్తుంది. అంటే వాళ్ళని కూడా పట్టుకుంటలేదు, వదిలేసి ఆమె నార్మల్గా ఇట్లా ట్రై చేస్తుంది, స్విమ్ చేసేదానికి ట్రై చేస్తుంది. నాకు చాలా భయం వేస్తూనే ఉండే. నేను వాటర్లో దిగలే కానీ వీళ్ళని ఇటు చూడడము, అరవడము, పిలవడము. అక్కడ నా దగ్గర ఒక అతను ఉన్నాడు, ఊరికే అతనికి వెళ్ళి పాప దూరం అయిపోయింది, అతను తీసుకొస్తాడు కదా, దూరంగా ఉంది తీసుకొస్తాడు కదా, ఇక్కడ వచ్చి ఆడుకోమను అని నేను ఊరికే వాళ్ళకి చెప్పడం. ఎందుకంటే నాకు పిల్లల్ని అట్లా వదిలేసి అందులోనూ అంత దూరము, మెయిన్ థింగ్ వీళ్ళు నీళ్ళల్లో అంటే పూల్స్లలో ఆడారు కానీ ఇట్లా సీ వాటర్లో ఇట్లా ఇంత దూరంగా ఇట్లా వదిలేయడం అనేది ఇదే ఫస్ట్ టైం చెప్పాలంటే. ఫస్ట్ టైము వాళ్ళేమో ఏం లేదు మేడం మేము భయపడాల్సింది లేదు, సేఫ్ ప్లేస్కే కదా మేము తీసుకొస్తాము, ఇది సేఫ్ ప్లేసే, ఇక్కడ ఏం భయపడేది లేదు, ఇక్కడ ఏం ఉండదు, ఇంకోటి మీకు లైఫ్ జాకెట్లు కూడా వేసాము, అట్లా ప్రాబ్లం ఏం ఉండదు, ఏం కాదు, మేము ఉన్నాం కదా మీరు భయపడద్దు, పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు, ఎంజాయ్ చేయనియాలి, పాప చాలా యాక్టివ్ ఉంది, పాప బాగా ఎంజాయ్ చేస్తుంది అన్నట్టు వాళ్ళు అంటున్నారు. కానీ నాకు భయం వేస్తూనే ఉండే. ఇంక మధ్యలో వాళ్ళ నాన్నకు కూడా చెప్తానే ఉన్నా పాపని తీసుకొచ్చేసి ఇంకా చాలని. ఇంకా ఏదో మొత్తానికైతే మా వాటర్లో ఇట్లా గడిచింది. ఇంకా ఆడినంతసేపు ఆడి 4 అవర్స్ తర్వాత మళ్ళీ ఇంకా బయటకు వచ్చామన్నమాట. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. నాకైతే మెయిన్ చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా రూమ్కి కూడా వచ్చేసాము. ఇంటికి వచ్చేసాము. తిరిగి అక్కడ బీచ్లో పిల్లలు చాలా ఆడుకున్నారు. మా వారు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. నా పని వాళ్ళని చూసుకుంటూ వీడియోలు తీయడం అయిపోయింది. జనరల్గానే నేను పెద్ద వాటర్ లవర్ని కాదు, నాకు వాటర్లో దిగడం ఎక్కడం అదంతా అంతగా నచ్చదు. ఏందో ముఖం అంతా ఇట్లా వెరైటీగా అయిపోయింది భయంకరంగా. పిల్లలు ఇందాకనే మేము రూమ్కి వచ్చాము, కారు దిగారంటే మళ్ళా నీళ్ళల్లోనే పూల్లో ఆడుతున్నారు. అక్కడ అంతసేపు నీళ్ళల్లో ఆడి వచ్చాక కూడా ఇక్కడ మళ్ళీ ఆడుతున్నాడు. టైం చాలా లేట్ అయింది, 7:30 అవుతుంది. ఇంకా కూడా నీళ్ళల్లోనే ఉన్నారు. మేము కూడా సరేలే ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము, వచ్చేలోపు వాళ్ళు ఆడుకుంటారు, ఎంజాయ్ చేయనివ్వండి, పోనీలే వచ్చింది అందుకు కదా అని చెప్పి వదిలేసాము. ఇంకా వాళ్ళు బాగా ఆడుతున్నారు.
ఇంకా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వచ్చాక మళ్ళీ అందరం స్నానాలు చేసి నైట్ డ్రెస్లు వేసుకొని తినేసి పడుకోవాలి. ఈ రోజుకి ఇదే డే. ఫుల్ స్ట్రెస్ఫుల్గా గడిచింది. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ బీచ్ల మీద బీచ్లు వెళ్ళి వాళ్ళకి చూపించి వాళ్ళని చూసే వరకు పని అయిపోయింది. కొంచెం నా వల్ల అయితే అసలు అవ్వట్లేదు, మా వారి వల్ల పాపం ఇంకా అవ్వట్లేదు. ఎందుకంటే పిల్లలతోని బాగా స్ట్రెయిన్ అయిపోయారు. నేను వాటర్లో ఎక్కను, నేను పెద్దగా ఇష్టపడను కాబట్టి ఇంకా తను పిల్లల కోసం తను ఎక్కారు, తను దిగారు వాటర్లో దిగారు. నేను దిగను, ఎందుకంటే నాకు వాటర్ అంతగా వాటర్లో ఆడాలి స్విమ్మింగ్ చేయాలి అన్న తత్వం కాదు. సో ఇంకా పిల్లల కోసం అట్లా. సరే కానీ నిన్నట్లాగే చెప్పాలంటే ఈ వీడియో ఎంత అవుతుందో ఎంత లెంత్ ఉంటుందో తెలీదు. షూట్ అయితే చేశాను, ఎడిట్ చేశాక తెలుస్తుంది అసలు అది ఎంత అయింది ఏంది అని. మీకు మా డే 2 ట్రిప్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి, కంపల్సరీ లైక్ చేయండి. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.